నాకు ఎలాగో బెయిల్ వచ్చింది కదా, ఆ కేసు సంబంధించిన బాధలే నేను పడతాను, మీరు వెళ్ళండి సార్. మా నాన్న చనిపోయినప్పుడు వెనక నుంచి ఒకడు ఎక్కడ నరికారు నీలంబరి. ఆ మంట ఎంతమందిని చంపినా పోలేదు, ఎంత ఏడిచినా పోలేదు, చివరికి మా ఊరు వదిలేసి వచ్చేసినా పోలేదు. కానీ ఫస్ట్ టైం ఆ అమ్మాయిని కలిసినప్పుడు చాలా రోజుల తర్వాత నవ్వాను. అప్పుడు తగ్గిందది. విచిత్రం ఏంటో తెలుసా, ఆ అమ్మాయి చదివే చదువు నా సమస్య ఒకటే. అందుకేనేమో తను క్యాజువల్గా మాట్లాడే ప్రతిదీ నాకు సొల్యూషన్లా కనిపిస్తుంది. వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది నీలాంబరి. ఇది నేను వినాల్సిన టైం, అరవింద చెప్పాల్సిన మనిషి. ఇగో అబ్బాయిలు, ఈ ఇల్లు నీది కాదు, నీది కాదు, కోర్టుది. కోర్టుదా? దేఖా దేఖా 70వ వాయిదా. నీకు లక్కీ నెంబర్ కదా. బాలు, ఏంటా గొడవ? ఇది ఇట్లా నించొని చెప్తే తేలదండి. ఆ కోట్ వేసుకున్నోడి పేరు అమానుల్లా, ఆ షేర్వాణి వేసుకున్నోడి పేరు సుబానల్లా. బ్రదర్స్. వాళ్ళకి పురాణపూర్లో బంగళా ఉంది. పంపకాల్లో గజం తేడా వచ్చింది. ఏ గజం నాకు హై, ఏ గజం నాకు హై 20 ఏళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు. అలా గజం గురించి గొడవ పద సాల్వ్ చేద్దాం. కోట్లు గిట్లేదు. బల్లెటోళ్ళండి బాబు. ఆ ఒక్క గజం మీద మా గురువు గారు 1000 గజాల స్థలం కొన్నారు. ఆయన టేకప్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ సివిల్ కేసు ఇదే. ఇప్పటివరకు సాల్వ్ అవ్వలేదు, ఇక అవ్వదు కూడా. ఏమీ తేలని దానికి ఇప్పుడు ఎందుకు వచ్చారు? కేసు తేలే వరకు ఆ బంగళా ఎవరికి చెందదని కోర్టు నోటీస్ ఇచ్చింది. ఆ నోటీసులు తీసుకెళ్ళడానికి వచ్చారు. అయ్యయ్యో, పాపం ఇల్లు లేకపోతే ఎక్కడుంటారు? అయ్యో, దానికి ఏం లోటు లేదండి. ఆ బంగళా ఎదురుగానే ప్లాట్ఫామ్ మీద 2 రేకుల షెడ్లు ఉంటే అవి రెంట్కి తీసుకొని మరీ వచ్చారు. రెంట్ కా? పాపం వాళ్ళ దగ్గర ఇంకేం మిగిలింది బాలు? ఆ పాత కారు, డొక్కు స్కూటర్ తప్ప మొత్తం పిండేశారుగా. అన్ని డబ్బు కోసమే చేస్తామంటండి. ఆ కేసు మా గురుగారి సెంటిమెంటు. ఆయన రిటైర్ అయ్యే వరకు అది అలా నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు అలా పచ్చ కొట్టుకుంటూనే ఉంటారు. అమానులా ఓ గర్ ఖాళీ కరో సర్కార్ ఆతా జాओ జాओ. మీరు మారరా అసలు. డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి సెక్యూరిటీగా కానిస్టేబుల్ పెట్టండి. అరవింద్ గారు, మీరు విడివిడిగా చూడకండి, కామం కనిపిస్తుంది. అదే కలిపి చూసారనుకోండి, కామన్ గా ఉంటుంది. నేను బయటికి వెళ్ళాలి, వస్తావా? ఇంకా ఏమైనా క్రాంప్ తీయాలా? తను చిన్నప్పటి నుంచి అంతే రాఘవ. ఎవరన్నాతో మాట్లాడితే చాలు వాళ్ళు లాగేసుకుంటుంది. వెళ్ళవయ్యా బాబు, మళ్ళీ నా ప్రాణం తింటది. వెళ్ళు వెళ్ళు. రైట్కి వెళ్దాం. లెఫ్ట్కి వెళ్ళాలి కదా. ఆహా, ఇటు ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఓకే, రైట్కి వెళ్దాం. చిన్నయ్య రా. చిన్నయ్య చిన్నయ్య అవి నాకు చిన్న పనుంది, నువ్వు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతావా? చూసుకుని వచ్చేస్తాను. ఇలా సడన్ ప్రోగ్రామ్స్ పెట్టకు రాఘవ. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. ఈ ఒక్కసారి కవి ప్లీజ్. సరే వెళ్ళు. ఒక నిమిషం. ఆర్డర్ ప్లీజ్. వాళ్ళకు అర్థం కాదు, నాకు ఓపిక లేదు. నువ్వేదో తీసుకురా బ్రదర్. ఓకే సార్. నువ్వు భయపడి ఆడుకో ఉరికినావని ఊర్లో అనుకుంటాడారాపా. అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేట తగ్గితే తప్పేమిరా? బసిరెడ్డి కొడుకు బాలిరెడ్డి, నువ్వు గాన కనపడితే సంపుతాను ఎచ్చులు పోతాడు సినాయ. రెడ్డి, పైకి మనం ఏం చెప్తాము అది మనం కాదు.
కదరా నాయి. సారీ సార్. బాలరెడ్డిది కోపం కాదబ్బా, భయం. అది కాదని వాళ్ళ ఊళ్ళోళ్ళకి చెప్పుకోవడానికి నన్ను నరుకుతానంటాడు. ప్రేమకైనా పగకైనా మొహం కావాలి రామరెడ్డి. అందుకే నా మొహం తప్పించిన శత్రు లేకుండా ఎన్ని దినాలు గాళ్ళు కత్తులు తిప్పేది. మా జేజీ నరకటం నీ లక్షణం రానింది, అవలక్షణం లేక మనమండి కదా. అది మార్చుకుందామనే, పెళ్ళం పిల్లలతో మీరు బ్రతకడం నేర్చుకుంటారనే ఇల్లుని అయ్యలేనమ్మను వదిలేసి వచ్చేసిన. అదర్థం చేసుకోకుండా చేతులు బిగిస్తే ఎట్ట స్వామి? సారీ బ్రదర్. ప్రతి మనిషి బాంబు సన్నా, ఊరికే పేల్చకాకండి. లే, ఇక్కడంతగా నచ్చినట్లేదు, దారి లేదని తినిపోండి. అమ్మెట్టా ఉంది? ముసలిది బాగానే ఉంటుందిలే, ఉండిపోయాను. ఓ సనా, అయ్యా రోడ్డు జాగిలంగా ఉందని 100-200 కొట్టకాకు. 50-60 బో. అట్నా చిన్నయ్య. అలాంటి బలమైన పక్కనుంటే బతుకు మీద నమ్మకం వస్తుంది సార్. ఎంత బలమైనోడైనా ఏదో టైంలో చిన్న పొరపాటు చేస్తాడు సుదర్శన్ గారు. రాఘవరెడ్డి కూడా అలాంటి పొరపాటే చేశాడు. మా నాకు స్కూల్ మ్యాగజైన్ కోసం ఒక మంచి కథ కావాలి. కథలు నా దగ్గర ఎక్కడుంటాయిరా? ప్లీజ్. మీ నాన్న రోజు కోర్టులో జడ్జికి బోల్డ్ అని కథలు చెప్తారు. క్లయింట్ దగ్గర ఎంత కమిషన్ నొక్కేశావయ్యా అని అడగగానే అయ్యో నాకేమిస్తారండి అని మన బాలు చెప్తాడు, చూసావు? అవి కథలంటే. ఆదివారం నాడు కాలేజ్ ఏంటి అని మీ నాన్నగారు అడగగానే ప్రైవేట్ క్లాస్ కదా డాడీ అని మొదలెట్టి అందుకే కంపల్సరీ వెళ్ళాలి అని పూర్తి చేస్తుంది. ఆ మధ్యలో ఉండేది అద్భుతమైన కథ. అది మాలాంటి వాళ్ళు కాదు, వెళ్ళి మీ రెండో ఒకరు అడుగు ఎరగదీస్తే. నేను పార్టీకి వెళ్ళాలి, ఒకసారి నీ డ్రెస్ ఇస్తావా అని అడిగితే అర్రే ఎక్కడ పెట్టానో మర్చిపోయానే అని అక్క చెప్తుంది, చూసావా? అవిరా గ్రేట్ స్టోరీస్ అంటే. వెళ్ళిదాన్ని అడుగుపో. కథలంటే బాగా ఖాళీగా ఉన్నోళ్ళు చెప్తారా? మన ఇంట్లో అంతా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్న వాళ్ళెవరున్నారు? రాఘవా, మా తమ్ముడికి స్కూల్ మ్యాగజైన్ కోసం కథ కావాలంట, చెప్తావా? నేనా? ప్లీజ్. ఒక క్యూట్ ఫ్యామిలీ, అమ్మ, నాన్న, అక్క, చెల్లి. ఈ అక్క ఒక అబ్బాయిని లవ్ చేసింది, కానీ ఆ అబ్బాయికి చెల్లికి కెమిస్ట్రీ కుదిరేసింది. ఇప్పుడు ఈ చెల్లెలు ఇంకో వేరే ఎవరితోనో ఫిజికల్ గా ఇన్వాల్వ్ అయిపోయింది. రాఘవ, కెమిస్ట్రీ ఫిజిక్స్ లేకుండా కథ చెప్పలేవా? ఏదైనా కథ చెప్తే మనదే ఉండాలి. మనది. చోటు, ఒక కథ చెప్తా, రాసుకో. ఈ కథ పేరు మొండి కత్తి. అనగనగా కోసల అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి నాగార్జునుడు రాజు. పక్కనే ఇంకో రాజ్యం ఉంది. ఆ రాజ్యం పేరు పాంచాల దేశం. ఆ రాజ్యానికి బసిరెడ్డి, బసవేశ్వరుడు అనేవాడు రాజుగా ఉండేవాడు. ఈ రెండు రాజ్యాలకి గత 30 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘమైన యుద్ధం జరుగుతోంది. నాగార్జునుడు గురుకులం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న అతని కొడుకు రాఘవుడిపై రెండు రాజ్యాలకి మధ్యలో ఉన్న తపతీ నది వంతెన దగ్గర పాంచాల దేశపు సైనికులు దాడి చేశారు. ఆ దాడిలో రాఘవుడి తండ్రి నాగార్జునుడు మరణించాడు. కానీ రాఘవుడు తన ఒంటిపై పడాల్సిన కత్తిని సగానికి విరిచి
మొండి కత్తితో తపతీ నదిని దాటి అక్కడే దగ్గరలో గట్టి పొదల్లో ఉన్న బసవేశ్వరుడి కంఠంలో ఈ మొండి కత్తిని దించాడు. రక్తం, శవాలు, ఏడుపులు, యుద్ధం తర్వాత కనిపించే దృశ్యాలివే. తన తర్వాత తరాలకి దుస్థితి పట్టకూడదని రాఘవుడు పార్టీ పెద్ద అదే తన దేశపు మంత్రితో మాట్లాడి రాజ్యాన్ని కత్తిని వదిలేసి వెళ్ళిపోయాడు. యుద్ధం ఆపాలంటే అవతలి దేశపు మంత్రితో మాట్లాడాలి కదా. మనల్ని ఇష్టపడే వాళ్ళని ఒప్పించక్కర్లేదు, మనతో గొడవ పడే వాళ్ళని ఇష్టపడక్కర్లేదు. సో ఈ స్టోరీలో హీరో తన వాళ్ళని లవ్ చేయాలి, అవతలి వాళ్ళని కన్విన్స్ చేయాలి. చెక్ పోస్ట్ కాడ కాబెట్టుకుని ఉన్నారు పోలీసు వాళ్ళు. నేనేమన్నా అంత లేసుగా సిక్తానా? వాళ్ళ కండుగా పెట్టబాలో నాకు మంచిగా తెలిసిలే అప్ప. యానిచ్రా బుక్కరే సముద్రం ఏముండదు నీ కాడ? జనకంకులు సారా.